తల్లిపాలు తొలి ఆహారమైతే తల్లిపాలు తొలి ఆహారమైతే తులసి తీర్థం తుది స్వీకారం. తల్లిపాలు తొలి ఆహారమైతే తులసి తీర్థం తుది స్వీకారం. దాతగా కన్నా గ్రహీతగానే ప్రకృతి విరుద్ధ జీవనం. దీని అర్థం తెలుసుకుందామా? మనిషి తల్లిపాలు అంటే జన్మించడంతో తల్లిపాల స్వీకరణంతో జీవితం ప్రారంభమవుతుంది. అంటే ఒక మనిషి జీవితం తల్లిపాలతో తొలి దశ ప్రారంభమవుతుంది. తుది దశ ఏమిటి? తులసి తీర్థం. అంటే తల్లిపాలతో తొలి దిశ ప్రారంభమై చివరికి తులసి తీర్థంతో అతని జీవితం ముగిసిపోతుంది. ఇక్కడ జీవితంలో మనిషి దాతగా కన్నా గ్రహీతగానే ప్రకృతి విరుద్ధ జీవనం గడుపుతున్నాడు. అంటే తల్లిపాల నుంచి మొదలుకొని తులసి తీర్థం వరకు మనిషి స్వీకరించే మనిషిగానే ఉంటున్నాడు తప్ప, చేయి చాచే మనిషిగానే ఉంటున్నాడు తప్ప, చేయి అందించే మనిషిగా, దానమిచ్చే మనిషిగా ఉండటం లేదు. ప్రకృతి ధర్మం అది కాదు. ప్రకృతి ఎప్పుడైనా స్వీకరించడం కన్నా ఇవ్వడంలోనే ప్రకృతి ధర్మం ఉంటుంది. మనం కూడా మన చేతనైనంత వరకు స్వీకరించడంతో పాటు మనం సమర్పించడం కూడా నేర్చుకోవడం ఉత్తమమైనటువంటి జీవుల లక్షణం. అందుకే అన్నారు, దీపానికి కిరణం ఆభరణం, రూపానికి హృదయం ఆభరణం, హృదయానికి ఏనాటికి తరగని సుగుణం ఆభరణం.